నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఇన్వెస్టర్. నేను రఘు. ఈ వీడియోలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. అసలు ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి, వాటిలో ఎలా ట్రేడింగ్ చేయాలి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉండే లాభాలు మరియు నష్టాల సంగతి గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంట్రీ అయిన వాళ్ళు ఈక్విటీస్లో కంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు వీటిని డెరివేటివ్స్ అంటారు. డెరివేటివ్స్ అంటే ఏ డెరివేటివ్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్ విచ్ డెరివైస్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ అండర్లైన్ అసెట్స్ ఓన్లీ. అంటే ఇది ఒక రకమైన ఆర్థిక ఒప్పందం. దీని విలువ అండర్లయింగ్ ఆస్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ డెరివేటివ్స్లో ఫీచర్స్, ఆప్షన్స్, ఫార్వర్డ్స్, స్వాప్స్ ఉంటాయి. వీటిలో ఎక్కువగా మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫ్యూచర్స్ అంటే ఏమిటి? ఫ్యూచర్స్ అంటే ఇవి యొక్క ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్. దీని విలువ అండర్లయింగ్ ఆస్తి ధరలలో మార్పుల నుండి వస్తుంది. స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది బయ్యర్స్ కొనుగోలు చేయడానికి లేదా సెల్లర్స్ ముందుగా నిర్ణయించిన ఫ్యూచర్ డేట్ మరియు ప్రైస్కి విక్రయించడానికి నిర్బంధిస్తుంది. ఈ ఫ్యూచర్లో మెయిన్గా చూడాల్సింది లాట్ సైజ్, మార్జిన్ అండ్ ఎక్స్పైరీ. ఈ ఫీచర్స్ని మనం ఎక్కువగా నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేస్తాం. అలాగే ఈక్విటీస్లో కూడా యూజ్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న క్యాపిటల్ అమౌంట్ని బట్టి లాట్ సైజ్ని పెంచుకోవచ్చు. మనం నిఫ్టీ 50లో ఫ్యూచర్ని కొనాలనుకుంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 1,30,000 వరకు ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో 95,000 నుండి 1,00,000 వరకు ఉంటుంది. ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ని కొనాలనుకుంటే కంపెనీ షేర్ ప్రైస్ని బట్టి ఉంటుంది. ఈ ఫ్యూచర్స్లో బై చేయాలి అంటే లాట్ సైజులో మాత్రమే కొనగలం. ఈ లాట్ సైజ్ ఒక్కో దానికి ఒక్కోలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిఫ్టీ 50లో 50 క్వాంటిటీ ఉంటాయి. అంటే ₹1 పెరిగితే ₹50 వస్తాయన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో 15 క్వాంటిటీ ఉంటాయి. అంటే ₹1 పెరిగితే ₹15 వస్తాయన్నమాట. అలాగే ఈక్విటీలో లాట్ సైజ్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ని బట్టి ఒక్కో కంపెనీకి ఒక్కోలాగా ఉంటుంది. ఒక కంపెనీ షేర్లో 20% అమౌంట్తో మనం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయవచ్చు. దీన్నే మార్జిన్ అంటారు. కంపెనీ బట్టి పర్సంటేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ట్రేడింగ్లో ఏ బ్రోకరేజ్ యూజ్ చేస్తున్నా అన్నీ కూడా దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్పైరీ గురించి తెలుసుకుందాం. మనం ఒక కంపెనీలో షేర్స్ కొన్ని ఎంతకాలం అయినా మన దగ్గర ఉంచుకోవచ్చు. బట్ ఫ్యూచర్స్లో అలా కాదు. ప్రతి ఫ్యూచర్ కాంట్రాక్ట్కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ చివరి వెన్స్డే మరియు థర్స్డే ఉంటాయి. అంటే నిఫ్టీ 50లో ప్రతి నెల చివరి బుధవారం, అలాగే బ్యాంక్ నిఫ్టీలో ప్రతి నెల చివరి గురువారం ఎక్స్పైరీలు ఉంటాయి. ఒకవేళ ఎక్స్పైరీ డే నాడు హాలిడే అయితే దాని ముందు రోజు ఎక్స్పైరీ క్లోజ్ అవుతుంది. మనకి ఫ్యూచర్లో సెర్చ్ చేస్తున్నప్పుడు 3 మంత్స్ ఫ్యూచర్స్ కనిపిస్తాయి. ఇది ఏప్రిల్. దాని తర్వాత 2 నెలలు మే, జూన్వి కూడా కనిపిస్తాయి. ఏ మంత్లో ఉన్నాము అనేది సెలెక్ట్ చేసుకోవడం మంచిది. స్టాక్ మార్కెట్లో ఉన్న చాలా కంపెనీల్లో కొన్నిట్లో మాత్రమే ఈ డెరివేటివ్స్ ఉంటాయి. ఈ ఫీచర్స్లో ఏ రోజు వచ్చిన ప్రాఫిట్ ఆ రోజు మన డీమాట్ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. అలాగే లాస్ అయితే మన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. అదే ఈక్విటీస్లో అయితే మనకి ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్న షేర్స్ని హోల్డింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,30,000 పెట్టి ఒక లాట్ కొంటే వితిన్ 1 మంత్లో మనకు ఒక 12% వరకు వచ్చాయనుకుంటే, అదే ఈక్విటీస్లో ఒక 1 మంత్కి 2-3% వరకు రావచ్చు. ఫ్యూచర్స్లో అమౌంట్ వచ్చినా పోయినా ఆ 1 మంత్కి ఎక్స్పైరీ అయిపోతుంది. కానీ షేర్స్లో అలా కాదు. మనం నెగిటివ్లో ఉన్నా కూడా ఆ యొక్క షేర్స్ని హోల్డింగ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్స్లో ఉన్న రిస్క్ షేర్స్లో ఉండదన్నమాట. ఈక్విటీలో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే షేర్స్ పెరుగుతుందని అనుకున్నప్పుడు మాత్రమే కొన్ని ఉంచుకుంటాం. కానీ ఫ్యూచర్స్లో అలా ఉండదు. ఫ్యూచర్ ప్రైస్ డౌన్ అవుతుంది అనిపించే మీరు ఫ్యూచర్ ముందు సెల్ చేసుకొని పడిన తర్వాత బై చేసుకోవచ్చు. దీన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. ఒక కంపెనీలో కొన్ని షేర్స్ కొని పెట్టుకున్న తర్వాత ఆ కంపెనీ షేర్స్ ప్రైస్ డౌన్ అయ్యింది అనుకుందాం. అప్పుడు మనకు లాస్ వస్తుంది కదా. అప్పుడు మనం చేయాల్సిన పని, మన దగ్గర ఉన్న క్యాపిటల్ అమౌంట్తో ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్స్ని సెల్ చేస్తే, ఇప్పుడు షేర్స్ ప్రైస్ పడిపోయినా ఫ్యూచర్ సెల్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ మనకి లాస్ రికవరీ అయ్యింది. దీనినే హెడ్జింగ్ అంటారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ హెడ్జింగ్ అనే స్ట్రాటజీలు చాలా ఉంటాయి. ఒక ఫ్యూచర్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా చాలా రిస్క్తో కూడుకున్న పని. అందుకే ఫ్యూచర్స్ చేయాలి అంటే మార్కెట్లో ఒక డైరెక్షన్తో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అందుకే స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కన్నా ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. మనం అనుకున్న వైపు మార్కెట్ మూవ్ అయినా మూవ్ అవ్వకపోయినా మనకి ఇన్వెస్ట్మెంట్లో పెద్దగా లాస్ అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫీచర్స్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఆప్షన్స్ గురించి చెప్పుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే హలో ఇన్వెస్టర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.